అనేక రకాలుగా అనేక సందర్భాలుగా వినబడుతుంది. ఈరోజు ఫోన్ ఆన్ చేసినా నీకు వాక్యం వినబడుతుంది. టీవీ ఆన్ చేసిన కొన్ని ఛానల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నారు. అలాగే ప్రతి గ్రామంలో ఎక్కడొక చోట ఇలాంటి క్రిస్మస్ కూడికలు జరుగుతూ ఉన్నాయి. యేసు క్రీస్తు యొక్క జన్మ వార్త మనకు తెలియపరచబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ జన్మ వార్త ఎలా తెలపబడింది, ఎవరెవరికి తెలపబడింది, డైరెక్ట్గా ఎంతమందికి తెలపబడింది, ఇండైరెక్ట్గా ఎట్లా తెలపబడింది అనేది కొద్ది విషయాలు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఇది విన్న వార్త, నేను కూడా నిజమో కాదో కూడా నాకు తెలియదు, కానీ నేనైతే విన్నాను పెద్దోళ్ళ దగ్గర. ఏంటి అని అంటే, మన దగ్గర రాజుగారు ఒక ఆయన మన భారతదేశాన్ని పరిపాలన చేశారు. వాళ్ళు మొఘలుల సామ్రాజ్యం అంటారు. వాళ్ళు ఎవరండి? మొఘలులు. ఈ మొఘల్ సామ్రాజ్యంలో ఆయనకి ఇష్టమైనటువంటి భార్య డెలివరీ అవుతున్నప్పుడు ఆ జన్మ వార్త నేను ఎంబటి తెలుసుకోవాలనుకున్నాడు ఆయన. అర్థమైందండి? ముంతాజ్ డెలివరీ అవుతుంటే ఆ జన్మ వార్త ఎంబటే నేను తెలుసుకోవాలనుకున్నాడు షాజహాన్. ఎక్కడి నుంచి అని అంటే, ఈమెమో ఆగ్రా ఫోర్ట్ నుంచి డెలివరీ అవుతుంది. ఆగ్రా ఫోర్టులో జననమైనటువంటి బిడ్డ గురించి ఆడ మొగ మంచిగున్నారా మంచిగా లేరా, ఈ రెండే విషయాలు తెలుసుకుందాం అనుకున్నాడు షాజహాన్. ఆయన ఎక్కడున్నాడు అని అంటే, ఢిల్లీలో ఎర్రకోట దగ్గర. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏం చేయాలి మరి? ఫోనా? లేదు. వాట్సప్పా? ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్లో బొమ్మ చూడు అని చెప్పి పొట్టెత్తున్నాడు. కళ్ళంతా నీలాగే, ముక్కంతా నీలాగే, తలకాయ అంతా నీలాగే అని చెప్పి మీరు ఫోన్లో చూసి ఆ పుట్టిన మరుక్షణం పేర్లు పెడతా ఉంటారు బిడ్డకి. అవునా కదా? ఇది ఇట్లా, అది అట్లా అని. ఆ ముక్కు కొంచెం సరి చేయండి, అది కొంచెం ఉబ్బినట్టుంది. ఆ బొగ్గలు కొంచెం లోపల కనండి, లేకపోతే మొహం వెడల్పోయిద్దని, లేకపోతే ఇంకే అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాజుగారు ఏమనుకున్నారంటే, ఈ పుట్టిన బిడ్డను ఎంబటి నేను తెలుసుకోవాలి అంటే ఆయన ఏం చేసిండు అని అంటే, వాస్తవానికి ఆగ్రా నుంచి మరి ఢిల్లీకి 220-30 కిలోమీటర్ల దూరం. ఏమండి, మేము యమునా ఎక్స్ప్రెస్ మీదుగా ఆగ్రాకు వచ్చాం ఢిల్లీ నుంచి. వచ్చేటప్పుడు అక్కడక్కడ కొన్ని కోటలు, కొన్ని స్తంభాలు, ఆయన సైనికులు ఉండేటటువంటి ప్రాంతాలు ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ ఆతురత కలిగినటువంటి సందేశం తెలుసుకోవాలనుకున్నాడు రాజు. ఆయన ఏం చేశాడు అని అంటే, దాదాపు 80,000 సైన్యాన్ని ఎక్కడి నుంచి అని అంటే, ఆగ్రా కోట నుంచి మరి ఢిల్లీ ఎర్రకోట వరకు వరుసగా నిలబెట్టి అబ్బాయి అని చెప్తే అందరు కూడా ఏమనాలి? అబ్బాయి 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 అని చెప్పాలి. ఆ మాటలన్నీ ఎక్కడికి చేరుకోవాలి? రాజుగారి దగ్గరికి చేరుకోవాలి. తల్లి బిడ్డ మంచిగా ఉన్నారు అని చెప్పి ఎవరైనా ఒక శిష్యుడు, సైనికుడు చూసి చెప్తే, తల్లి బిడ్డ ఇద్దరు మంచిగా ఉన్నారనే వార్త ఎంబటి అందరూ చెప్పుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎవడన్నా మనలాంటి దౌర్భాగ్యుడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, తప్పు చెప్పేటోడు, మధ్యలో ఇద్దరు బాలేరట అని అన్నాడు అనుకోండి, ఏమైపోద్ది? వార్త అంతా చెప్పాలి. ఏమైద్ది? చెడు అయిపోద్ది కదా. ఇది ఎవరి సందేశం? ఎవరి సందేశం? రాజుగారి సందేశం. ఎవరి గురించి? రాజుగారు, యువరాజు గురించినటువంటి సందేశం. కాబట్టి ఎవరైనా అజాగ్రత్తగా పనిచేస్తారా? ఎవరైనా ఏ సైనికుడైనా అజాగ్రత్తగా పనిచేస్తారా? పనిచేస్తే వాళ్ళకి ఏముంటుందో తెలుసా? చెప్పాలా? ఏంటిదమ్మా? మరణం. అరే, నా కొడుకు నా భార్య గురించి తప్పుగా చెప్తావరా, ఎన్నాళ్ళ నుంచి నా మీద కోపం అని చెప్పి ఆయన ఏం చేస్తాడు? ఎంబటే మరణ శిక్ష విధిస్తాడు. ఈ లోకంలో ఒక రాజుగారి కోపం వస్తేనే మన ప్రాణాలు ఉంటాయో ఉండవో తెలియదు. అవునా కదా? సర్వశక్తుడైనటువంటి దేవుని వార్త నీకు ఇవ్వబడినప్పుడు సర్వలోకానికి వెళ్ళి మనం ఏం చేయాలి? సర్వ సృష్టికి అందించాలి. మన దగ్గర ఆ వార్త అందించేటప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇలాంటి కూడికలకు మనం సహాయం చేయలేకపోవచ్చు. కానీ మనం ఏం చేయాలని అంటే, ఈ నెలంగానే, డిసెంబర్ నెలంగానే మనం అన్నిటి కొరకు సిద్ధపడినటువంటి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రతి కార్యంలో, అయ్యగారు నేను
అది కాకపోయినా ఏదైనా, ఇది కాకపోయినా ఇంకోటి కాకపోయినా ఇంకోటైనా సహాయం చేస్తా. యేసు యొక్క జనన వార్త సకల లోకాలకు వినిపించాల్సినటువంటి బాధ్యత నాది అని చెప్పి ప్రతి క్రైస్తవుడు సైనికుడిలా పనిచేసి యేసు క్రీస్తు యొక్క జనన వార్తను సర్వలోకానికి చెప్పాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి యేసు క్రీస్తు యొక్క మంచి వార్తను చాటడానికి మనమందరం కూడా ఏం వెచ్చించాలి? మన ధనాన్ని వెచ్చించాలి, మన సమయాన్ని వెచ్చించాలి, మనం త్యాగం చేయాలి, ఆయన కొరకు సాక్షులంగా నిలబడాలి. ఆయన ఉద్దేశ ప్రకారంగా ఈ లోకంలో మన ప్రాణం ఉన్నంత వరకు జీవించాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక 5 విషయాలు 5 గురించి చెప్పి నేను ముగిస్తా, చాలా షార్ట్గా. ఒకసారి మరియ గురించి ఈ వార్త తెలపబడింది. దయచేసి చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా దీవించండి. చదవబడినటువంటి వాక్య భాగం మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వార్త మరియ గారికి డైరెక్ట్గా తెలపబడింది. ఎవరి ద్వారా అంటే, ఎవరా దూత? గాబ్రియేలు దూత. దేవునికి స్తోత్రం. పరలోకం నుండి డైరెక్ట్గా గాబ్రియేలు దూత వచ్చి మరియతో మాట్లాడుతుంది. అమ్మా, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెడతావు. ఇది జరగబోయేటటువంటి కాలము, ఇది జరిగేటటువంటి రోజు రాబోతుంది. ఈ రోజు కొరకు నువ్వు సిద్ధంగా ఉండాల్సినటువంటి సిద్ధపాటు ఈ రోజు నుంచే నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దూతతో మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో, నేను పురుషుని ఎరగని దాననే, నాకు అసలు ఎట్లా ఇది సాధ్యమేనా అని అంటే, శక్తి నిన్ను కమ్ముకొనును గనక నీవు గర్భం ధరించి కుమారుని గంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 38వ వచనం ఇప్పుడు చదవండి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. దేవునికి స్తోత్రం. చూడండి, ఎంత డిస్కషన్ అయిన తర్వాత మరియ చివరికి ఏమంటుంది ఫైనల్గా? ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరగనుగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కార్యానికి, దేవుని యొక్క దర్శనానికి మరి ఏం చేసింది? తల వంచి విధేయత చూపించింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దూత ప్రత్యక్షమై, అమ్మ నువ్వు కుమారుని కంటావు అని అంటే, అయ్యో నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలా సాధ్యమని అంటే, సర్వశక్తుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు అని అంటే, ఆమంటుంది కదా, నాకు సిగ్గండి, నేను చేయలేనండి, మా చట్టాలు ఒప్పుకోవండి, ఒకవేళ నన్ను గనక బయటపడితే, ఈ విషయం కనుక బయటికి వెళ్తే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా నాకు మరణశిక్ష ఉంటుందండి, కానీ నేను ఈ త్యాగానికి నేను ఒప్పుకోనండి అని ఆమె ఏ సంకుచితమైనటువంటి డౌట్ ఆమెలో లేదు. ఆమె ఏం చేసింది అని అంటే, దూతతోటి ఒకే ఒక మాట చెప్పింది. ప్రభు దాసురాలను, ఇదిగో నీ దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈరోజు నా జీవితాల్లో కూడా ఇంతటి సమర్పణ అంకిత భావం ఉండాలి ప్రతిరోజు. అయ్యా, నీ ఉద్దేశం ఏంటో నీ మాట చొప్పున, నీ ఆలోచన చొప్పున నా జీవితంలో కలుగునుగాక. దేవునికి స్తోత్రం అంటారా? దయచేసి మరి అన్నది కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆమె గర్భము ద్వారా మన కొరకు ఇచ్చేసినటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియ యేసు క్రీస్తు పుట్టుకను ఆహ్వానించిందా, ఆపేసిందా? చెప్పాలా? ఏం చేసింది? ఆహ్వానించింది. దూత తెలిపినటువంటి ప్రతి మాటకు ఆమె తల వంచి అంగీకరించింది. దేవునికి స్తోత్రం. రెండో మాటను చూద్దాం. రెండో వ్యక్తి ఎవరు అని అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు
అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవునికి స్తోత్రం. యోసేపుకి ఒక డౌట్ వచ్చింది. అయ్యో, దేవుడు చెప్పాడు, దేవుని దూత చెప్పింది, కానీ ఈ పరిస్థితి అంతటిని నేను భరించలేనేమో. ఆమెను రహస్యంగా విడిచిపెడదాం, అంటే వదిలేద్దామని కాదు, ఆమె అవసరాలను తీరుస్తూ దేవుని కార్యాన్ని జరిగించుదాం అని చెప్పి ఆయన తీర్మానించుకున్న తర్వాత ప్రభు దూత ఆయనకు ప్రత్యక్షమై ఏమంటుందంటే, స్వప్నమందు అతను ప్రత్యక్షమై, ఆమెను చేర్చుకోవడానికి నువ్వు ఎలాంటి సందేహము పడకూడదు. దేవునికి స్తోత్రం. ఆమెను చేర్చుకోవడానికి ఎలాంటి సందేశం నువ్వు పడొద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఎవరి వలన కలిగింది? పరిశుద్ధాత్మ వలన కలిగింది. దేవుని కార్యానికి ఫస్ట్ రాయి మరియ అయితే సెకండ్ నువ్వే. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలంటే ఆమెను చేర్చుకో, ఆమెను అంగీకరించు అని చెప్పి దూత ఎప్పుడైతే స్వప్నమందు యోసేపుకు చెప్పిందో, యోసేపు కూడా ఏమని ఇష్టపడ్డాడండి? ఆమెను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. దూత చెప్పకముందు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఎవరికి? యోసేపుకి. కానీ దూత చెప్పిన తర్వాత ఆయనకి ఏ డౌట్ లేదు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? దేవుని నమ్మకముందు మీకు డౌట్లు ఉండాలి, నమ్మిన తర్వాత చెప్పాలా. నువ్వు చేసే ప్రార్థనలో కానీ, నువ్వు చేసే భక్తి జీవితంలో కానీ నీకు డౌట్ ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన తిట్టనే ఊకి పక్కింటోళ్ళు ఊకి తిడుతున్నారు ఆయన్ని. ఏమండి? పక్కింటోళ్ళు ఊకి తిడతా ఉంటే ఈమె కోపం ఒకరోజు వచ్చి ప్రభువా క్షమించని చెప్పిందట. రెండో రోజు ప్రభువా చూడు క్షమించాను అన్నాడు. మూడో రోజు తిడతానే ఉంది. తిడతా ఉంటే మరలా కొంచెం ప్రభువుకి సీరియస్గా చెప్తున్నాడట. ఏమని? ప్రభువా వీళ్ళ సంగతి చూడు అని అన్నాడు. నెల రోజులైనా మానట్లే తిట్టడం, గట్టిగా ప్రార్థన చేస్తున్నాడని. ఏమన్నా తెలుసా? ప్రభువా ఈమె ఇట్లా అయిపోవాలి, అట్లా అయిపోవాలి, అట్లా అయిపోవాలి, ఇట్లా అయిపోవాలని తిడుతున్నాడు. తిట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఆమె 2 నెలలైనా తిట్లు మానలే. అర్థమైందండి? మానకపోతే ప్రభువారు అంటే అసలు నువ్వు ఉన్నావా, వింటున్నావా అని అడిగిండట. అప్పుడు ప్రభువారు ఆయనకి దర్శనంలో చెప్తున్నారట, ఓరే నాయన, నేను నిన్ను బాగు చేయడానికి వచ్చారా? ఏం చేయడానికి వచ్చా? నిన్ను బాగు చేయడానికి వచ్చా, ఎదుటి వాళ్ళని శపించడానికి నేను రాలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన స్థితిని, మన మానసిక స్థితిని ఆయన బాగు చేయడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు. కానీ ఎదుటి వారిని దూషించడానికో, ఎదుటి వారిని శపించడానికో, ఎదుటి వారిని మరి లయపరచడానికో ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఎవరు నిన్ను తిట్టినా నీకేముండాలి అని అంటే ప్రేమించే గుణం నీలో ఉండాలి. ఒక ఆయన ఇట్లనే నామకార్థపు భక్తుడు వెళ్ళాడట. సముద్రపు దగ్గరికి వెళ్ళి రాయి పెట్టి, ప్రభువా నేను చేస్తుండగా ఈ రాయి ప్రార్థన, నేను కళ్ళు మూసుకొని చేస్తున్నాను, ఇది వెళ్ళిపోయి సముద్రంలో పడాలి నేను చూస్తుండగా అని చెప్తూ ప్రార్థన చేస్తున్నాడు. చేసి కొద్దిసేపు అయిన తర్వాత ఒక్కని తీసి చూడటం మొదలు పెట్టాడట. రాయి లేచిందా లేగలేదా సగం అని చెప్పి. ఒక్కన్ను చేసి చూసిండు, కొంచెం కూడా లెగలే. రెండో కన్ను చూసిండు, ప్రభువా లెగాలి, ఈ రాయి లెగాలి ప్రభువా అంటున్నాడట. ఆ రాయి అందరు తన్నుకుంటాను తిరుగుతున్నాడు, కానీ ఎవరు వచ్చి దాన్ని లేపింది లేదు. అప్పుడు లేచి అంటున్నాడు అక్కడ, ఇది లెగదని నాకు ముందే తెలుసు అన్నాడట. ఎప్పుడు తెలుసటండి? ముందే తెలిసినాడు. మరి ఎందుకు చేసినావు ప్రార్థన? చెయ్యొద్దు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చేసేటటువంటి భక్తిలో ఎలాంటి సందేహం నీకు ఉండకూడదు. యోసేపుకుంది. దేవుని దూత ఎప్పుడైతే మాట్లాడిందో స్వప్నమందు, మరియ మీద ఉండేటటువంటి సందేహాలన్నీ కూడా ఏం చేయబడ్డాయి? తీర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యోసేపు స్థితి మార్చబడింది. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, గొప్పమైన జీవితాన్ని జీవించినటువంటి ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దర్శనం ద్వారా ఆయన స్థితి మారిపోయింది. ఈరోజు నీకు ఎలాంటి సందేహం నీ భక్తి జీవితంలో ఉండడానికి వీలు లేదు. నెక్స్ట్ మూడో మాటను కూడా మనం చూద్దాం. ఎవరు అనంటే లూకాసు వార్త 2వ అధ్యాయం, 10వ వచనాన్ని చదువుదాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఈ మాట డైరెక్ట్గా
గొర్రెల కాపర్లకు తెలుపబడింది దూత ద్వారా. దేవునికి స్తోత్రం. మరియతో ఎవరు మాట్లాడారు? దూతే మాట్లాడింది. అవునా? మెసేజ్ ఎట్లుంది? డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే? డైరెక్ట్గానే ఉంది. యోసేపుతో స్వప్నం ముందు ఎవరు మాట్లాడారు? దూతే మాట్లాడింది. గొర్రెల కాపర్లతో ఎవరు మాట్లాడుతున్నారు? దూతే మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. దూత ఏమంటుందంటే, మీరు భయపడకండి, వాళ్ళు మంచిగా అడవిలో ఎక్కడో గొర్రెల కాపరుల జీవితం చాలా దారుణంగా ఉంటుందండి. ఏమండి? ఈ ఎంబట వస్తారు కొంతమంది గొర్రెల కాపరు. ఎక్కడంటే నెల్లూరు అంటారు, కొంతమంది ఏలూరు అంటారు, కొంతమంది ఈ వివిధ గ్రామాలు చాలా చాలా దూరాలు చెప్తూ ఉంటారు. వర్షం వచ్చినా ఆ గొంగడిలోనే ఉండాలి. సరైన తిండి ఉండదు, సరైన నిద్ర ఉండదు. ఏ మూలన ఎవరు వచ్చి గొర్రెని తీసుకెళ్ళిపోతారో తెలియదు. ఏ కుక్కలు దాడి చేసి గొర్రెలను పట్టుకెళ్ళిపోతాయో తెలియదు. ఈ కుక్కలు కూడా మేకలను వేటాడవండి. ఎవరిని ఎక్కువ వేటాడుతుంది? గొర్రెల్ని. గొర్రె కనపడితే అసలు ఎందుకో మరి ఆగవాయి. కాబట్టి అవి ఎక్కువగా వేటాడి చంపేస్తూ ఉంటాయి ఈ గొర్రెల్ని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గొర్రెల కాపర్లు అందరూ వాటి మందను కాస్తున్నారు. వాళ్ళకి శుభ్రమైనటువంటి స్నానం ఉండదు. ఉంటుందా? మంచి బట్టలు, ఫేర్ అండ్ లవ్లీలు, ఫేస్ క్రీములు, కటింగ్లు. ఎన్ని కటింగ్లు ఉంటాయి మనకి? రకరకాల. ఈ మధ్య అంతా బొట్ట వేసుకొని తిరుగుతున్నారు నెత్తి మీద. ఏంటంటే అది బొట్ట. కొంతమంది ఏం కొండ వేసుకొని తిరుగుతున్నారు అని నున్నగా ఉంటుంది అది. ఏమండి? ఈ బొట్ట కొండ కాకుండా మంచి కటింగ్లు ఎక్కడ కనపడట్లేదు. జుట్టు లేని వాళ్ళు ఏమో లేవని బాధపడుతుంటే, ఉన్నోడేమో కొండ వేసుకొని తిరుగుతున్నాడు కొంతమంది ఏమో బొట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఎంత దారుణం అండి! ఎంత షాంపూ ఖర్చు అండి మీకు. ఏమండి? ఆలోచన చేయండి. ఈ గొర్రెల కాపరుల జీవితాలు కూడా ఇలానే ఉన్నాయి. మంచి బట్టలు ఉండవు, మంచి వస్త్రాలు ఉండవు, మంచి ఫుడ్ ఉండదు, ఎవరితో సహవాసం ఉండదు. ఉదయం లేస్తే గొర్రె, సాయంత్రం లేస్తే గొర్రె, వాటికి చుట్టే తిరగాలి. కొన్ని పిల్లలు అయితే నడవలేవు, వాటిని అంతటిని భుజాన వేసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని దూత డైరెక్ట్గా వారికి ప్రత్యక్షమై మీ కొరకు, మీకు ప్రజలందరికీ కలగబోయేటటువంటి మహా సంతోషకరమైనటువంటి వార్త మీకు చెప్తున్నాను. అదేంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన అయిన క్రీస్తు అనగానే వీళ్ళందరూ ఏం చేశారనంటే, వాళ్ళ యొక్క మందని విడిచిపెట్టి యేసు క్రీస్తు ప్రభువారిని చూడడానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. మరియ ఇష్టపడింది, ఆమె జీవితాన్ని సమర్పించింది. యోసేపుకి కొంత అయిష్టత ఉన్న దేవుని దూత ద్వారా తెలుపబడినటువంటి వాడై ఇష్టపడ్డాడు, దేవుని యొక్క కార్యాన్ని జరిగించడానికి ఒప్పుకున్నాడు. ఆ వార్త గొల్లల దగ్గర తెలుపబడింది. ఆ గొల్లల బయలుదేరారు చూడటానికి. దేవునికి స్తోత్రం. ఈ ముగ్గురికి కూడా దేవుని యొక్క వార్త డైరెక్ట్గా పరలోకంలో నుండి తెలుపబడింది. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి అండి? పరలోకం నుండి తెలుపబడింది. ఈ ముగ్గురికి కూడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇండైరెక్ట్గా తెలుపబడినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వారి గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రియమైనటువంటి వారులారా, జ్ఞానులను చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచితిమి, ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. వీళ్ళు జ్ఞానులండి. తూర్పు దేశం నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాన్ని చూసి వీళ్ళంతా ఒకళ్ళు డైరెక్ట్ దూతకు చెప్పినా కూడా వీళ్ళు నమ్మకపోదురేమో. వీళ్ళకందరూ కూడా నక్షత్రమే. వీళ్ళకంతా కూడా వీళ్ళ శాస్త్రాలు అన్నీ కూడా క్రోడీకరించి ఇది జరుగుద్దా అని అంటే ఆ శాస్త్రం చెప్తేనే వాళ్ళు నమ్ముతారు. అందుకని దేవుని దూతకు బదులుగా ప్రభు వారు నక్షత్రాన్ని పంపించారు. అది కూడా ఒక దూతే. దేవునికి స్తోత్రం. ఈ దూత ఎప్పుడైతే వెళ్ళిందో, ఈ నక్షత్రం ఎప్పుడైతే వెళ్ళిందో చూచారో, ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అంటే, నక్షత్రాన్ని అనుసరించకుండా హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఎక్కడున్నాడు ఆయన, మేము పూజించడానికి వచ్చామని అంటే, ఎవరిని పూజిస్తావు? పూజిస్తే అన్నీ నన్నే. ఎవరిని? నన్నే. లోకంలో రాజు ఎవరు? నేనే, హేరోదు. ఆయన పదవి, హేరోదుకి పదవి అంటే చాలా పిచ్చాడండి. ఏమండి? పదవి అంటే చాలా ఇష్టం అంటండి హేరోదుకి. పొరపాటున ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వదులుకునేటటువంటి వాడు కాదు. అవసరమైతే సుంకాన్ని మొత్తం అమ్మి కట్టి, పన్నులు కట్టే ఆయన పదవిని కాపాడుకునేటటువంటి పదవి కాంక్షితుడు ఈ హేరోదు. ఇలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అంటే ఆయన ఊరుకుంటాడా? ఏమండి? ప్రధాని దగ్గరికి వెళ్ళి ఇంకో ప్రధాని మేము చూస్తామంటే ఆయన ఊరుకుంటాడా? ఏమండి? ఊరుకుంటాడా? రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు లేరా అని అంటే ఆయన కోపం రాదా?
వస్తుందా రాదా? ఏమండి, హేరోదు ఎవరు పుడతారా? మనమే కదా. భూలోకాలను ఏరేటటువంటి రాజు నేనే కదా. ఎవరైనా ఎందుకు చూడండి ఒకసారి చెప్పి ఆ శాస్త్రులను పరిశీలన అందరినీ కూర్చోబెట్టి చూస్తే, అయ్యా వాళ్ళు వచ్చింది నిజమే. కాకపోతే ఆయన పుట్టే ప్రాంతం కూడా యూదయ ప్రాంతం అటండి. బెత్లెహేం ప్రాంతంలో ఆయన పుట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మరి ఏం చేద్దాం అని అంటే, రాజా మరి ఆయన్ని మీరే ఏదో ఒకటి చేయాలని అంటే, సరే ఒక ప్లాన్ వేద్దాం, మీరు ఎవరికి చెప్పకండి. ఫస్ట్ వాళ్ళు చూసి వస్తారు కదా, వీళ్ళు చూసి రమ్మనండి. చూసి వచ్చిన తర్వాత నేను పూజిస్తా అని చెప్దాం. ఓకేనా అని అంటే ఈ చర్చా గోష్ఠులు, శిఖరాగ్ర సమావేశాలన్నీ ముగించుకొని ఒక నిర్ణయానికి వచ్చి రాజుగారు ఒక నిర్ణయం చెప్తున్నారు జ్ఞానంతో. ఇదిగో ఆ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో మీరు చూసి పూజించి రండి. నేను కూడా చెప్పాలి, నేను కూడా ఏం చేస్తా? పూజిస్తా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరినన్నా నమ్ముకోండి అమ్మ దేవుణ్ణి అంటే ఏమంటారు? మీరు నమ్ముకోండి, మీరు బాగుండండి, మీరు బాగున్నారో లేదో చూసి అప్పుడు నేను నమ్ముకుంటా. అంతేనా కాదా? అవునా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సర్వశక్తిమంతుడండి. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదండి. ఆయన సమస్తమును కూడా చేయగలిగినటువంటి వాడండి. రాజు అయినటువంటి హేరోదు ఆయన పదవి కోసం భయపడ్డాడు. ఈరోజు ఎవరినైనా పదవి ఉన్న వాళ్ళని రండిరా బాబు కాసేపు వినండి దేవుని యొక్క మాటలు అంటే ఒత్తరు హడావుడికి వెళ్ళిపోతూ ఉంటారు. వినాలి దేవుని యొక్క మాటల గురించి. దేవునికి స్తోత్రం. దావీదే అంటున్నాడు, ఏమన్నా తెలుసా? యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఆయన రాజుగా అన్నటువంటి మాట. ఎవరైనా దేవుని మందిరానికి వెళ్తున్నారని అంటే అలాంటి వారు ఎప్పుడైతే ఆ మాట విన్నానంటే నాకు చాలా సంతోషం. ఈరోజు నీకు ఏది ఆనందం కలిగిస్తుంది? కొంతమందికి ఏమో టీవీ సీరియల్ చూస్తే ఆనందం, కొంతమందికి ఏమో సినిమా చూస్తే ఆనందం, కొంతమందికి ఏమో ఫోను చూస్తే ఆనందం. హేరోదికి ఏం ఆనందం చెప్పాలి? హేరోదికి ఏం ఆనందం? పదవి ఆనందం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసు క్రీస్తు కంటే దేన్ని కూడా మనం ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హేరోదు ప్రేమించాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన వేసినటువంటి మాస్టర్ ప్లాన్ దేవునికి తెలియదా? చెప్పాలి, దేవునికి తెలియదా? తెలుసండి. నీ ఊహ ఎంత అయిందో కూడా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నీకు ఆలోచన రాకముందే వాటన్నిటిని హృదయాన్నే పరిశీలించినటువంటి గొప్ప దేవాతి దేవుడు హేరోదు ఆలోచన గుర్తుపట్టలేడా? ఏమంటే గుర్తుపట్టాడు. వీళ్ళు వెళ్ళారు, జ్ఞానులు వెళ్ళారు, నక్షత్రాన్ని చూశారు, తిన్నగా వెళ్ళి అది పశువుల తొట్టిలో పరుండేటటువంటి బిడ్డ తినగానింది, ఈయనే ప్రభు అయినటువంటి క్రీస్తు అని చెప్పి మ్రొక్కారు. బంగారము సామ్రాణి బోలాన్ని అర్పించారు, సాగిలపడ్డారు, నమస్కరించారు. వారికి మరలా దూత తెలిపింది, ఇదిగో హేరోదు దగ్గర మీరు వెళ్ళకండి. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే కుట్రపూరితమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ బిడ్డను చంపాలనుకుంటున్నాడు, ఈ బిడ్డను సంహరించాలనుకుంటున్నాడు, నా ప్రణాళికను నా చిత్తమును నెరవేర్చొద్దు అనుకుంటున్నాడు. కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు, మీరు మరొక మార్గమున మీరు వెళ్ళిపోండి అని చెప్పి దూత చేత తెలపబడినటువంటి వారు క్రిస్మస్ అయిన తర్వాత వేరే మార్గము గుండా తిరిగి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అయిపోయిన తర్వాత అంటే పండగ ఇట్లేం జరగలేదు. యేసుక్రీస్తుని చూచిన తర్వాత యేసుక్రీస్తుని చూడటమే ఒక క్రిస్మస్. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే అర్థం తెలుసా? ఏమంటే క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అని అంటే లోకానికి అవతరించడమే క్రైస్ట్ మాస్. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తే, సర్వశక్తిమంతుడైనటువంటి క్రీస్తే ఈ లోకంలో అవతరించటమే నిజమైనటువంటి క్రిస్మస్. జ్ఞానులు చేసుకున్నారు, మరో మార్గం గుండా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియ చేసుకున్నది క్రిస్మస్ డైరెక్ట్గా ఆమె జీవితాన్ని ఇచ్చేసి. సందేహాలున్నా వాటన్నిటిని తీర్చుకొని చేసుకున్నాడు యోసేపు క్రిస్మస్ అనే జీవితంలో. గొర్రెల కాపరులకు యేసు క్రీస్తు యొక్క జన్మ వార్త తెలపబడినటువంటి వారై యేసు క్రీస్తును చూచి వారు చేసుకున్నారు నిజమైనటువంటి క్రిస్మస్. జ్ఞానులు చేసుకున్నారు, యేసుక్రీస్తుని చూచి బంగారము సామ్రాణి బోలాన్ని అర్పించి యేసుక్రీస్తుని సమర్పించి పూజించి వారు చేసుకున్నారు క్రిస్మస్. ఆ తర్వాత హేరోదు ఎట్లా చేసుకున్నాడో తెలుసా క్రిస్మస్? ఏమండి చూడండి ఒకసారి 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి
బహు ఆగ్రహము తెచ్చుకొని తను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలములను బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల వారి మగపిల్లలందరినీ ఆయన వధించాను. ఇది ఈయన చేసుకున్న దుర్మార్గమైన క్రిస్మస్. ఏమండి, 2 సంవత్సరాల లోపు బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి గ్రామాల్లో సకలమైనటువంటి బిడ్డలందరినీ, ఆడ మొగ అని ఏమీ చూడలేదు, 2 సంవత్సరాలు ఉండే బిడ్డలందరినీ కూడా ఆయన సంహరించేశాడు. ఎంత పదవి పిచ్చో ఇప్పుడు మీరు చెప్పండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కల్పించాడో హేరోదు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరేమో జ్ఞానులు వచ్చేమో బంగారము సాంబ్రాణి బోళాన్ని అర్పించి వెళితే, గొర్రెల కాపరులు వచ్చి గొర్రెలను సమర్పించి పూజించి వెళితే, మరియ గారేమో ఆమె జీవితాన్ని సమర్పించి యేసుక్రీస్తును జన్మింపజేస్తే, యోసేపేమో ఆమెకు ఉండేటటువంటి సందేహాలన్నీ తీర్చుకొని ఆ సమస్త భారాన్నంతా మోయటానికి ఆయన జీవితాన్ని సమర్పిస్తే, ఏమండి, బాలుడైనటువంటి యేసుక్రీస్తుని ఆరాధించాల్సిన పోయి హేరోదు ఏం చేశాడంటే అందరినీ చంపడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ క్రిస్మస్ ఎలా ఉంది? ఎలా నువ్వు చేస్తున్నావు? కొంతమందికి క్రిస్మస్ పంటి క్రిస్మస్ ఉంటుంది, కొంతమందికి క్రిస్మస్ కంటి క్రిస్మస్ ఉంటుంది, కొంతమందికి క్రిస్మస్ చెప్పాలా ఒంటి క్రిస్మస్ ఉంటుంది. ఒంటి క్రిస్మస్ అంటే బట్టలు లేకుండా కోటీశ్వరులుగా ఉంటారు. అంటే నాకు లేదని నేను చెప్పట్లే, నేను కూడా కోటీశ్వరునే ఉంది. ఏమండి, కాకపోతే మీరు అనుకునే కోట్లుగా వేసుకునే కోట్లు. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఇంటి నిండా క్రిస్మస్ బాగానే ఉంటుంది, కానీ నిజమైన క్రిస్మస్ దేవునికి మన జీవితాన్ని సమర్పించటం. దేవునికి స్తోత్రం. మన బ్రతుకునిచ్చేయటం. దేవునికి స్తోత్రం. మన జీవితాన్ని ప్రభువా నీకంటే ఈ లోకంలో ఏది ఎక్కువ కాదు ప్రభువా అని చెప్పి మనల్ని మనం అప్పగించుకోవడమే నిజమైనటువంటి క్రిస్మస్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ఈ లోకానికి మతంగా రాలేదండి. యేసు క్రీస్తు ఈ లోకానికి ఒక వ్యవస్థగా రాలేదండి. యేసు క్రీస్తు ఈ లోకానికి కులంగా రాలేదండి. యేసు క్రీస్తు సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి నిజమైనటువంటి దేవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన అన్నటువంటి గొప్ప మాటలు ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. దేవునికి స్తోత్రం. మీలో ఎవరైనా బలహీనంగా ఉంటే, మీలో ఎవరైనా బాధల్లో ఉంటే మీరు వారికి సహాయం చేస్తే అది నాకు చేసినట్లే. దేవునికి స్తోత్రం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగను కనుక వీరిని క్షమించమనేటటువంటి పాఠం నేర్పినటువంటి వాడండి. పరలోక ప్రార్థన నేర్పినటువంటి వాడండి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఆయన వల్లే సాధ్యమైనవి. యేసు క్రీస్తు వల్లనే ఈరోజు చాలా చోట్ల కులాల మధ్య విభేజన ఏమీ లేదు, అంత సమానత్వం వచ్చింది. యేసు క్రీస్తు వల్లనే సకల జనులకు ఈరోజు విద్య అందింపబడుతున్నది. యేసు క్రీస్తు వలనే మనుష్యులు జ్ఞానవంతంగా మార్చబడుతున్నారు. యేసు క్రీస్తు వలనే ఎదుటి వారిని ప్రేమించగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనగా యేసు క్రీస్తును మనకు అనుగ్రహించాడు. ఆయన ప్రేమగాని కొరకు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. డైరెక్ట్గా మరియకు తెలపబడింది ఈ వార్త, డైరెక్ట్గా గొల్లలకు తెలపబడింది ఈ వార్త, డైరెక్ట్గా మరి యోసేపుకు తెలపబడింది ఈ వార్త, ఇండైరెక్ట్గా చిహ్నాల ద్వారా చూశారు జ్ఞానులు. ఏమండి, శాస్త్రాల ద్వారా చూచాడు హేరోదు. ఈరోజు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వింటున్నారు మీరు యేసు యొక్క రక్షణ సువార్తను. నీ పరిస్థితి ఏంటి? ఎలాంటి క్రిస్మస్ మీరు చేసుకుంటున్నారు? ఎలాంటి క్రిస్మస్ మీరు కావాలనుకుంటున్నారు? ఏమండి, హేరోదు చేసుకున్నాడు రక్తపాతముతో కూడినటువంటి క్రిస్మస్. జ్ఞానులు చేసుకున్నారు క్రిస్మస్, నక్షత్రాన్ని చూచి సాగిలపడి నమస్కరించి పూజించి వెళ్ళిపోయారు. మరియ చేసింది క్రిస్మస్, ఆమె జీవితాన్ని ఇచ్చేసింది. యోసేపు చేశాడు క్రిస్మస్, ఆయన జీవితాన్ని సమర్పించాడు. గొల్లలు చేశారు క్రిస్మస్, వారు విన్న వాటిని కన్న వాటిని ఏం చేశారండి చెప్పాలి? ఏం చేశారు? ప్రచురపరుచుకుంటూ వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ మాటలు విన్నటువంటి జనులందరూ, అరే వీరు గొల్లలు కదా,
వీళ్ళందరూ అడవులెమ్మటి ఉండేటోళ్ళకి వీళ్ళకెట్లా తెలిసింది ఈ వార్త అని చెప్పి వాళ్ళ మాటలు విన్న వాళ్ళందరూ కూడా విస్మయం ఉంది, విభ్రాంతి నొందినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు మన క్రిస్మస్ ఎట్లా ఉండాలో ఒక మాట చూసి మనం ముగించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తుని నువ్వు ఇష్టపడితే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా యేసు క్రీస్తు నీ జీవితంలో ఆహ్వానిస్తే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అదే నిజమైనటువంటి క్రిస్మస్. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే అందరిలో చేసుకునేది కాదు. ఒక్కడిగాను ఒంటరిగా అయినా కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తే అదే నిజమైనటువంటి క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హాస్పిటల్లో బెడ్లలో చేసుకుంటున్నారు చాలామంది క్రిస్మస్. అయ్యా నన్ను కాపాడని. మరణ పాశ్యంలో ఉన్నటువంటి వారు చేసుకుంటున్నారు, దేవా నువ్వు నాకు సహాయము దయచేయని. ఏమండి, వ్యాధిగ్రస్తులు కోరుకుంటున్నారు, ప్రభువా నా జీవితంలో నీవు పుట్టాలని కోరుకుంటున్నారు. చాలామంది రహస్యంగా కోరుకుంటున్నారు, అయ్యా నువ్వే నిజమైనటువంటి దేవుడు అని వారు విశ్వసిస్తున్నారు. ప్రియా సహోదర, ప్రియా సహోదరి, ఎలాంటి క్రిస్మస్ చేసుకుంటున్నాం మనం? ఏమండి, మన బ్రతుకంతా సాక్షార్థమైనటువంటి జీవితం. గొల్లలు ఏ రీతిగా అయితే ప్రచురపరిచారో, గొల్లలు ఏ రీతిగా అయితే అర్పణ సమర్పించారో, గొల్లలు ఏ రీతిగా అయితే వారికి ఉన్న సమస్తమును విడిచిపెట్టి యేసు క్రీస్తును చూడాలని ఆశ, ఆతురత వారి జీవితంలో కలిగిందో, ఇదే ఆశ నీలో ఎల్లప్పుడూ కూడా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నారు. అది చావడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రతిరోజు క్రిస్మస్ ఆనందం మీరు పొందుకోవాలి. కేవలం డిసెంబర్ నెల మాత్రమే కాదు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి ఇలాంటి క్రిస్మస్లు సెమీ క్రిస్మస్ అంటారు. అంటే సెమీ అంటేనేమో చిన్న క్రిస్మస్ అని, క్రిస్మస్ అంటే 25వ తారీఖు పెద్దదని క్రిస్మస్లో అనుకుంటారు. లేదు, అసలు సెమీ అనేదే లేదు. క్రిస్మస్ ఎక్కడ కూడుకున్నా అది క్రిస్మస్సే. దేవునికి స్తోత్రం. సెమీ క్రిస్మస్ ఎవరు చేసుకున్నారంటే నాకు తెలిసి గొల్లలే. ఎందుకంటే దోత ఎప్పుడైతే చేసుకున్నారో వారు అత్యానందభరితులై అనే మాట ఉంటుంది. ఏమండి, ఎట్లున్నారటండి వాళ్ళు? ఆ వార్త వినే వాళ్ళు సంతోషపడ్డారు. అదే సెమీ క్రిస్మస్. ఎప్పుడైతే వచ్చి చూచారో వాళ్ళ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ కలిగింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకని నాకు సెమీ అనేటటువంటి మాట ఇష్టం ఉండదు. ఈ 2 నెలల్లో, నవంబర్ డిసెంబర్ నెలల్లో ఏదైతే చేసుకుంటున్నారో ఇవన్నీ కూడా క్రిస్మస్లే. దేవునికి స్తోత్రం. అన్నీ కూడా ఏంటి అండి? క్రిస్మస్లేనండి. సెమీ లేదు, ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. 2-3 కూడుకుంటే అదే నిజమైనటువంటి క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో 5 రకాలైనటువంటి స్పందన మనం చూసాం. మరియ గారేమో నేనున్నాను ప్రభు, చిత్తగించు, నువ్వు ఏ రీతిగా అయితే అనుకుంటావో ఆ రీతిగా నా జీవితంలో జరుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ మాట మీరు చెప్తారా? సందేహాలున్నా ఏమనున్నా, యోసేపులాగా ఇంకెవరైనా డౌట్ పడుతున్నారేమో, ఆయన ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. మీకు ఎలాంటి డౌట్ ఉండడానికి వీలు లేదు. ఆయనను చేర్చుకోండి, ఆయనను మీ జీవితాల్లోకి ఆహ్వానించండి. ఆయన మతం కొరకు రాలేదు, ఆయన ఒక మార్గాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాడు. చేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొల్లలు ఎప్పుడైతే విన్నారో యేసుక్రీస్తుని చూడటానికి, చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వార్త విన్నప్పుడు ప్రతిసారి నువ్వేం చేయాలంటే సంతోషించాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానుల్లాగా మీరెప్పుడు కూడా నూతనమైనటువంటి విషయాన్ని పరిశోధించేటటువంటి వారై ఉండాలి. వాక్యం ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. ఇదొక ధర్మశాస్త్రం, ఇదొక గ్రంథం. దీని మీద ఎల్లప్పుడూ నువ్వు జ్ఞానులు ఈ రీతిగా అయితే చిహ్నాలు చూడటం మొదలుపెట్టారో, దేవుని చూపించేటటువంటి మరి మాటలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు నువ్వు దీంతో పోరాడాల్సినటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంతేగాని హేరోదులాగా మీ హృదయాలను కఠినపరచుకోవడానికి వీలు లేదు. ఏమండి, హేరోదులాగా మీరు నా ధనం నాకు కావాలి, నేను డబ్బులు ఏమీ ఎవరికి ఇవ్వను, నా ఆస్తిపాస్తులన్నీ నాతోనే రావాలని చెప్పి ఎవరు మీరు కోరుకోకండి దయచేసి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది ఇప్పుడు ధనాపేక్ష కలిగినటువంటి వారై కుటుంబాన్ని సహితం తెంచుకుంటూ, కుటుంబ బంధాలను సహితం వారు తెంచుకుంటూ కేవలం డబ్బే సర్వస్వం అని చెప్పి ఇష్టపడినటువంటి వారుగా ఉంటున్నారు.
ఏమంటే డబ్బే మాకు ఉండాలి, ఎవడొచ్చినా రాకపోయినా మాకేం అవసరం లేదండి. నిజమే, చాలామంది లోకంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఊరిలో ఖమ్మంలో రీసెంట్గా ఒక 6-7 సంవత్సరాలు జరిగినటువంటి సంఘటన. ఒకే ఒక ముసలాయన ఉండేటాడు, ఆయన పిల్లలందరూ ఫారెన్లో ఉంటారట. ఆయన ఏం చేశాడు అని అంటే, పక్కింటి కాకి ఇక్కడికి వచ్చి వాళ్ళని ఊరుకునేటోడు కాదు. ఏమండి, ఆకు వచ్చి పడినా తిరిగి ఆకు తీసుకెళ్ళి వేసేటోడట. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఆ రోజంతా తిట్టేటోడట ఆయన. ఏమండి, చివరికి ఎవరు ఆ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడట్లే, ఎవరు ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడట్లే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం చేశారు అని అంటే, చివరికి మరి ఆ హార్ట్ అటాక్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు చచ్చిపోయిందో తెలియదు. ఆ టీవీ చూస్తుండగా అట్లనే చెడ్డ వాసన వస్తుంది చుట్టుపక్కల వాళ్ళకి. ఏంటి వాసన వస్తుంది, ఈ ముసలోడు ఏంటి రోజు కనపడాల్సిన వాడు కనపడట్లేదని చూసి వారం 10 రోజులు చూస్తే, వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు చూస్తే ఆయన ఎప్పుడూ చనిపోయి ఉన్నాడు. ప్రేమ లేదు. కుటుంబానికి చెప్తే వాళ్ళు అంటున్నారు కదా, ఆయన మీరే ఖననం చెయ్యండి, మాకు వచ్చే టైము, నిజంగా జరిగిందమ్మా ఇది, మాకు వచ్చే టైము లేదు, ఏమనుంటే సమస్తం అంతే అని చెప్పి ఇల్లు మాత్రం వచ్చి ఎప్పుడో 6 నెలలకు వస్తాం, బేరం పెడతామని చెప్పారట. ఇది బిడల మీద ఉన్న, తండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ కొడుకులకి ఈరోజు. ఏమండి, ఇది ఈ లోకంలో తండ్రులు ప్రేమించేటటువంటి ప్రేమ కుమారుల్ని. దయచేసి ఇహలోక ప్రేమలను పక్కన పెడదాం. ఈ సర్వశక్తుడైనటువంటి దేవుడు నిన్ను ఉచితమైనటువంటి ప్రేమ చేత, అపారమైనటువంటి ప్రేమ చేత నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీకు ఆస్తున్నా ప్రేమిస్తాడు, అంతస్తులున్నా ప్రేమిస్తాడు, జబ్బున్నా ప్రేమిస్తాడు, జబ్బు లేకపోయినా ప్రేమిస్తాడు, నువ్వు అందంగా ఉన్నా ప్రేమిస్తాడు, అందహీనంగా ఉన్నా ప్రేమిస్తాడు, చదువుకున్నా ప్రేమిస్తాడు, చదువుకోకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు, గొప్ప కులమైన నిన్ను ప్రేమిస్తాడు, తక్కువ కులమైన నిన్ను ఆయన ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు నువ్వు స్వీకరిస్తే, నువ్వు అంగీకరిస్తే ఆయన నీతో కలిసి భోజనం చేయడానికి నీ హృదయం అనే తలుపునొద్ద ఆయన నుండి తట్టుతున్నాడు. దయచేసి మీ తలుపు, మీ హృదయం తెరిస్తే ఆయన మీతో కలిసి జీవించేటటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రైస్తవుడు అంటే క్రీస్తుని అనుసరించేటటువంటి వాడు ప్రతిరోజు చేసుకునే పండగ క్రిస్మస్ పండగ. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తుని అంగీకరించినటువంటి బిడ్డ ప్రతిరోజు ఆయనతో మాట్లాడకుండా ఉండలేరు, ఆయనతో సహవాసం చేయకుండా ఉండలేరు. ఆయనతో మాట్లాడిన ప్రతిసారి నీకు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని, అనుభూతిని పొందుతారు. మీరందరూ కూడా అట్టి అనుభూతిని పొందాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి. నీ మాటలు విన్నాం ప్రభువా, నీ కొరకు మేమందరం నడిచేటటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని. క్రిస్మస్ అంటే ప్రభువా ఇదొక ప్రభువా ఒక డేట్ కాదు, ఇదొక ప్రభువా మరి పండగ కాదు, ఇది నిరంతరం మా మధ్య జరిగేటటువంటి ప్రక్రియ. దీన్ని మేము ఎల్లప్పుడూ చేసుకునేటటువంటి భాగ్యం మాకందరికీ దయచేయమని కోరుకుంటూ విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన అయ్యగారికి మా హృదయపూర్వక వందనాలు.